బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. పెద్దేముల్ మండలం రుక్మాపూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 నక్సలైట్లను అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మహారాష్ట్ర తాండూరు పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మరి పట్టుబడినటువంటి వారిలో అయితే 3 పురుషులు, ఒక మహిళా నక్సలైట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందినటువంటి 4 మావోయిస్టులు ఆ రాష్ట్రాల కూలీలతో కలిసి 10 రోజుల క్రితమైతే పెద్దేముల్ మండలం రుక్మాపూర్కు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి రైల్వే ట్రాక్ పనులు చేసుకుంటూ అక్కడి క్వార్టర్స్లో తలదాచుకుంటూ ఉన్నారు. మరి వీరిపైన మహారాష్ట్రలో పలు కేసులు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. మరి వీరి కదలికలపైన నిఘా ఉంచినటువంటి మహారాష్ట్ర పోలీసులు పక్కా సమాచారంతో పెద్దేముల్ మండలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు మొత్తం 50 మంది పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రుక్మాపూర్ రైల్వే క్వార్టర్స్ను వీరు చుట్టుముట్టారు. మరి అందులో తలదాచుకున్నటువంటి 4 మావోయిస్టులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనంతరం వారిని ప్రత్యేక వాహనంలో మహారాష్ట్రకు తరలించారు. మరి కాగా మావోయిస్టుల పేర్లు, ఫోటోలు ఇచ్చేందుకైతే పోలీసులు ప్రస్తుతం నిరాకరించారు. ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని తీవ్రంగా నష్టపరిచిందని చెప్పుకోవాలి. ఈ ఆపరేషన్ కారణంగా ఇప్పటికే అనేక మంది అగ్రనేతలు లొంగిపోగా మిగిలిన మరికొందరు కోసమైతే భద్రతా దళాలు గురిపెట్టి వాళ్ళ కోసమైతే కూంబింగ్ చర్యలు మొదలు పెడతా ఉన్నాయి. మరి ముఖ్యంగా జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా సారండా అటవీ ప్రాంతంలో అయితే మిగిలినటువంటి మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గత కొంతకాలంగా అయితే కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మిసిర్ బెస్రా లక్ష్యంగా భారీ సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్న వేళ మరి మిసిర్ బెస్రా దళంలో అయితే చీలిక ఏర్పడిందనే ప్రచారం కూడా సంచలనంగా మారిపోయిందని చెప్పుకోవాలి. వివిధ కారణాలతో బెస్రా టీంలో అయితే ఏర్పడినటువంటి విభేదాల వల్ల పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు కూడా సిద్ధమయ్యారని, మరో 2-3 రోజుల్లో అయితే వీరు పోలీసుల ఎదుట లొంగిపోతారని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది. భద్రతా దళాలు సారన్న అడవుల్లో చేపట్టినటువంటి భారీ ఆపరేషన్తో మావోయిస్టులకు ఇక కోలుకోలేని దెబ్బ తీసినట్లయిపోయింది. మరి మిసిర్ బెస్రాకు అత్యంత నమ్మకస్తులైనటువంటి 9 మంది సభ్యుల దళం అయితే సారన్న వదిలి కోల్హాన్ ప్రాంతానికి తరలిపోయాయని కూడా ఇందులో అయితే సాలుకా, కాయం, ఇక రాహత్, చందన్ లోహ్రా వంటి కీలకమైనటువంటి సభ్యులు ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తోంది. మరి కోల్హాన్ గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన ఘటన తర్వాత ఇక భద్రతా దళాలు జరిపినటువంటి ఎన్కౌంటర్లో కీలక నేత ఇజ్రాయెల్ మరణించగా ఎవరైతే సాగిన్ అంగారియా గాయపడ్డారని కూడా తెలిసింది. ఇక పలువురు మావోయిస్టులు కూడా ఆయుధాలు, ఇక సామాగ్రి వదిలేసి అక్కడి నుంచి అయితే తప్పించుకున్నట్లుగా కూడా సమాచారం అందింది. ఈ ఎన్కౌంటర్, ఇజ్రాయెల్ మరణంతో మొత్తం కోల్హాన్ ప్రాంతంలో మావోయిస్టుల ఏదైతే పట్టునైతే పూర్తిగా బలహీనపరిచినట్లుగా అయితే చెబుతా ఉన్నారు పోలీసులు. మరి దీంతో కోల్హాన్ ప్రాంతం పూర్తిగా కూడా నక్సల్స్ రహితంగా మారే దిశగా అయితే సాగుతోందని ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ ఎన్కౌంటర్ దెబ్బకు పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అయితే పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు కూడా నిర్ణయించుకోగా మరి ఏదైతే మిసిర్ బెస్రా ఆధ్వర్యంలో మరికొందరు లొంగుబాటును కూడా వ్యతిరేకించి అడవుల్లో ఉండిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక అజయ్ మహాతో వంటి బలమైనటువంటి సభ్యులు బెస్రా టీంను అయితే విడిపోయే అవకాశం ఉందని చెప్పేసి నిఘా వర్గాలు భావిస్తూ ఉన్నాయి. బెస్రా వెంట ఆసిం మండల్, ఇక సచిన్ మాండే వంటి కొద్దిమంది నేతలైతే మాత్రమే అడవుల్లో అయితే తలదాచుకున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి దీంతో ఏదైతే సంస్థాగతంగా పెరుగుతున్నటువంటి విభేదాలు మావోయిస్టు పార్టీని అయితే మరింత బలహీనపరుస్తున్నట్లుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టులకు మద్దతు కూడా ఏదైతే తగ్గిపోవడంతో మరి మిసిర్ బెస్రా త్వరహాలో అయితే కీలక నిర్ణయం తీసుకుంటారా అనే సాయుధ పోరాటాన్ని అయితే కొనసాగిస్తారా అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం. మరి ఇదే అంశంపైన ప్రస్తుతం అయితే మా పొలిటెంట్ ప్రతినిధి అన్వేష్ అయితే ఫోన్లో ఉన్నారు. అన్వేష్, తెలంగాణలోని తాండూరు మావోయిస్టుల కలకలం రేపుతా ఉంది. మరి దానిపైన అప్డేట్స్ ఏంటి?
ఎస్ రాధాకృష్ణ, వికారాబాద్ జిల్లాలో మావోయిస్టుల కలకలం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ప్రజలందరూ మావోయిస్టులని అక్కడ పోలీసులు తాండూరులో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉలిక్కిపడ్డారని చెప్పాలి. తాండూరులో ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకు అటు మహారాష్ట్ర పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు సుమారు ఒక 50 మంది మూకుమ్మడిగా జాయింట్ ఆపరేషన్ నిర్వహించి రుక్మాపూర్ రైల్వే స్టేషన్ లో నలుగురిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాలో మావోయిస్టుల ఉనికికి కలకలం రేపింది. పెద్దమూలు మండలం రుక్మాపూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున నలుగురు మావోయిస్టులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులను మహారాష్ట్ర తాండూరు పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ ఇటు తెలంగాణ పోలీసులతో కలిసి నిర్వహించడం జరిగింది. పట్టుబడిన వారిలో 3 పురుషులు ఉండగా ఓ మహిళా మావోయిస్టు కూడా ఉన్నారని అయితే సమాచారం అందుతుంది రాధాకృష్ణ. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన నలుగురు మావోయిస్టులు కూడా ఆ రాష్ట్ర కూలీలతో కలిసి 10 రోజుల క్రితమే పెద్దమూల్ మండలం రుక్మాపూర్ వచ్చారు. అక్కడ వచ్చి వారు వారి యొక్క రైల్వే ట్రాక్ పనులు చేసుకుంటూ అక్కడి క్వార్టర్స్ లో తలదాచుకుంటున్నారు. వీరిపై మహారాష్ట్రలో పలు జిల్లాలలో అనేక కేసులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. వీరి కదలికలపై నిఘా ఉంచిన మహారాష్ట్ర పోలీసులు పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసుల సహాయంతో పెద్దమూలు మండలానికి వచ్చారు. వచ్చి తాండూరు డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు మొత్తం 50 మంది పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి వీరినైతే ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో రుక్మాపూర్ రైల్వే స్టేషన్ లో చుట్టుముట్టి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో తలదాచుకున్న నలుగురు మావోయిస్టులు అదుపులో తీసుకున్న అనంతరం వారిని ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు తరలించారు. కాగా మావోయిస్టు పేర్లను, ఫోటోలను మీడియాకైతే వారు ఇవ్వడానికి నిరాకరించారు. అంతేకాకుండా మీడియాని కూడా ఎటువంటి వీడియోలు తీయటం కానీ ఫోటోలు తీయటం కానీ అయితే పోలీసులు చేయనీయలేదని చెప్పాలి. ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని తీవ్రంగా నష్టపరిచిన వేళ ఈ ఆపరేషన్ కారణంగా ఇప్పటికీ అనేక మంది అగ్రనేతలు లొంగిపోయారు. మిగిలిన మరికొందరు కూడా భద్రతా దళాలు గురిపెట్టాయని చెప్పాలి. ముఖ్యంగా జార్ఖండ్ అడవులు, పశ్చిమ సింధు జిల్లా సారండ్ అడవుల ప్రాంతంలో గతంలో చూసుకుంటే మిసిర్ బిస్రా కోసం 2 సార్లు పోలీసులు అయితే పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు. ఆ 2 సార్లు కూడా మిసిర్ బిస్రా తప్పించుకోవడం జరిగింది. మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గత కొంతకాలంగా అక్కడ కూంబింగ్ నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే మిసిర్ బిస్రా మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీ సభ్యుడు. మిసిర్ బిస్రా లక్ష్యంగా భారీ సెర్చ్ ఆపరేషన్ నడుస్తున్న వేళ మిసిర్ బిస్రా దళంలో కూడా చీలిక ఏర్పడిందనే ప్రచారం సంచలనంగా మారింది. వివిధ కారణాలతో బిస్రా టీంలో ఏర్పడిన విభేదాల వల్ల పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారని, మరో 2-3 రోజుల్లో వీరు పోలీసులు ఎదుట లొంగిపోవాలని భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. భద్రతా దళాలు సారండా అడవుల్లో చేపట్టిన భారీ ఆపరేషన్లతో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బతీసినట్లయితే తెలుస్తుంది. మిసిర్ బిస్రాకు అత్యంత నమ్మకస్తులైన 9 మంది సభ్యులు దళం సారన్న వదిలిపెట్టి కొల్హాపూర్ అడవుల ప్రాంతాలకి తరలిపోయారని అయితే సమాచారం అందుతుంది. ఇందులో సాలూకా ఖాయం, రాహత్, చందన్ లోహ్రా వంటి కీలక సభ్యులు ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. కొల్హాన్ గ్రామంలో ఒక వ్యక్తిని చంపిన ఘటన తర్వాత భద్రతా దళాలు జరిపిన ఎన్కౌంటర్ లో కీలక నేత ఇజ్రాయేల్ అనే కీలక నేత, మావోయిస్టు సంబంధించిన కీలక నేత మరణించడం జరిగింది. సాగిన్ అరియా గారు గాయపడ్డారని, పలువురు మావోయిస్టులు అయితే ఆయుధాలు, సామాగ్రి వదిలేసి అక్కడ నుండి తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం అయితే అందుతుంది. మిసిర్ బిస్రాకు చెందిన ఒక వర్గం, అంటే అందులో ఉన్నటువంటి సభ్యుల్లోనే కొంతమంది లొంగిపోదామని చెప్పి మిసిర్ బిస్రాని కూడా ప్రెజర్ చేస్తున్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. కానీ లొంగిపోవడానికి మిస్రీ మాత్రం నిరాకరించడంతో వీళ్ళందరూ కూడా మిస్రీని వదిలిపెట్టి లొంగిపోవాలనుకుంటున్నారని అయితే సమాచారం. దీంతో ఒక్కసారిగా మిసిర్ బిస్రా యొక్క దళంలో విభేదాలు వచ్చి ఇటు లొంగిపోకుండా ఉండటం వల్ల, బిస్రా లొంగిపోకుండా ఉండటం వల్ల దళంలో అయితే చీలిక ఏర్పడిందని చెప్పాలి. ఈ ఎన్కౌంటర్ ఇజ్రాయెల్ మరణంతో మొత్తం కొల్లహార్ ప్రాంతంలో మావోయిస్టులు పూర్తిగా బలహీనపడ్డారని చెప్పాలి. దీంతో కొల్హార్ ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టు రహితంగా మారే దిశగా సాగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ దెబ్బకు పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు లొంగిపోయేందుకు నిర్ణయించుకోగా మిసిర్ బిస్రా మాత్రం మరికొందరుతో వ్యతిరేకించి అడవులను వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. అజయ్ మహతో వంటి బలమైన సభ్యులు బిస్రా టీం నుండి విడిపోయే అవకాశం ఉందన్న నిఘా వర్గాలు అయితే సమాచారం అందిస్తున్నాయి. బెస్రా వెంట అషీఫ్ మండల్, సచిన్ మాండీ వంటి కొంతమంది నేతలు మాత్రమే, ముఖ్య నేతలు సచిన్ మాండీ అలాగే అషీఫ్ మండల్ మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. అనేక సంఘటనలో వీళ్ళైతే పాలు పంచుకున్నారనే చెప్పాలి. వీళ్ళపైన అనేక కేసులు అయితే ఉన్నాయి. వీళ్ళు బిస్ట్రీతో పాటు అడవుల్లోనే తలదాచుకున్నట్లయితే తెలుస్తుంది. దీంతో
సంస్థాగతంగా పెరుగుతున్న విభేదాలు మావోయిస్టు పార్టీని మరింత బలహీనపరుస్తున్నట్లయితే చర్చ కొనసాగుతుంది రాధాకృష్ణ. గ్రామీణ ప్రాంతాల్లో మావోయిస్టు మద్దతు కూడా తగ్గిపోవడంతో విసిరిపిస్తున్న త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటారా, లేక సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తారా, లేక వదిలేస్తారా అనే దానిమైతే ఆ ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా మిసిర్ బిస్రా కొంతమంది ఇస్తున్న సమాచారం మేరకు మిసిర్ బిస్రా ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఎవరైతే ఆ గణపతి ఉన్నారో అతనికి ముప్పాల లక్ష్మణరావుకి ఆ సెక్యూరిటీ సిబ్బందిగా అయితే ప్రస్తుతం వ్యవహరిస్తున్నారని అనేక సమాచారాలు అనేక మంది గుసగుసలాడుకోవడం అయితే తెలుస్తుంది రాధాకృష్ణ. సో మరి ప్రస్తుతం పోలీసులు అయితే ఇప్పుడు మిసిర్ బెస్రా కోసం అయితే అడవుల్లో గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఓవైపు మిసిర్ బెస్రా దళంలో కూడా చీలికలు ఏర్పడినట్లు తెలుస్తోంది. మరి ఓవైపు పోలీసుల ఒత్తిడి, ప్రభుత్వ ఒత్తిడి ఇవన్నింటినీ తట్టుకొని ఇంకా దళంలో చీలికలు వీటన్నిటిని ఈ ఒత్తిడి అంతని తట్టుకొని బెస్రా మరి నిజంగానే అడవుల్లో అలాగే తలదాచుకుంటారంటారా, లేకపోతే మరి ప్రజా ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే ప్రస్తుతం అయితే బిశ్రీ యొక్క విధిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన అడవుల్లోనే ఉంటారని అయితే సమాచారం అందుతుంది. ఎందుకు అంటే మిసిర్ బిశ్రీ కొంత అందుతున్న సమాచారం మేరకు కొంతమంది ముఖ్య ఇంటెలిజెన్సీ నిఘా వర్గాలు తెలుపుతున్న వివరాల ప్రకారం ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి మిసిర్ బిశ్రా అయితే సెక్యూరిటీ ఇస్తున్నారని చెప్పి అయితే వారికి సమాచారం అందుతుందని కొంతమంది గుసగుసలాడటం అయితే తెలుస్తుంది రాధాకృష్ణ. అంతేకాకుండా బిశ్రీ ఖచ్చితంగా మహారాష్ట్ర సారండ అడవుల్లో ఒక ముఖ్య నేత. ఆ ప్రాంతంలోనే ఆయన ప్రస్తుతం కూడా ఉన్నట్లు గత నెల క్రితం చోటు చేసుకున్న ఎన్కౌంటర్ లో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ లో కూడా అతను తప్పించుకున్నట్లయితే సమాచారం అందుతుంది. ఇంత జరుగుతున్న మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్య నేతలు అంటే సెంట్రల్ కమిటీ మెంబర్లు, అటు దేవ్జీ కానీ, అటు వచ్చేసి సోను దాదా కానీ, ఆశన కానీ అనేక ముఖ్యమైన నేతలందరూ లొంగిపోతున్న సమయంలో ఇతను మాత్రం మిశ్రీ మాత్రమే అడవులు పట్టుకునడం కూడా వారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా దేవ్జీ లాంటి, సోను దాదా లాంటి వాళ్ళు అనేక మంది ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలని పదే పదే లేఖలు అయితే విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా వారి ఫోన్ నెంబర్లు కూడా బయటికి వదులుతున్న సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే బెస్రీ ఉన్న మీద ఉన్నటువంటి సమాచారం అయితే బెస్రీ అయితే అడవుల్లోనే ఉండడానికి సుఖమంగా ఉన్నట్టు, అంతేకాకుండా ప్రస్తుతం ఆయన దళంలోనే లొంగిపోవాలని ప్రజలు తెస్తున్నప్పటికీ కూడా బెస్రీ మాత్రం దాన్ని ఒప్పుకోవటం లేదని, అంతేకాకుండా బెస్రీ వచ్చేసి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతికి సెక్యూరిటీ అందిస్తున్నారని చెప్పి సమాచారం అయితే అందుతుంది రాధాకృష్ణ. సో మరి మావోయిస్టు అగ్రనేత గణపతి పైన కూడా పోలీసులు వైపు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే లొంగిపోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి ఇలాంటి తరుణంలో అసలు గణపతి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు అతని నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. అసలు గణపతి బ్రతికి ఉన్నాడా, మరి నిజంగానే బ్రతికి ఉంటే మరి నిజంగా జనజీవన స్రవంతిలో కలిసిపోతాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన మరి దీన్ని ఎలా చూడాలంటారు? అయితే లొంగిపోయిన మావోయిస్టులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి అయితే బ్రతికే ఉన్నాడని, కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదని చెప్పి అయితే సెంట్రల్ కమిటీ మెంబర్ సోను దాదా అయితే ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అయితే ఆయన వివరించారు క్లియర్ గా. 2022-23 ప్రాంతంలో వాళ్ళు నారాయణపూర్, అబూజ్మడ్ అడవుల్లో నిర్వహించుకున్నటువంటి ఒక ముఖ్య మీటింగ్ లో అయితే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లు, ఆయన సలహాలు సూచనలు కూడా ఆ మీటింగ్ లో ఇచ్చినట్లయితే వారు ఆ ఇంటర్వ్యూలో తెలిపారు రాధాకృష్ణ. ప్రస్తుతం అయితే ముప్పాల లక్ష్మణరావు ఆరోగ్య పరిస్థితి అయితే అసలు బాగోలేదని అయితే తెలుపుతున్నారు. ముప్పాల లక్ష్మణరావు నేపాల్లో ఉన్నారు అది ఇదని చెప్పి చాలా వార్తలు అయితే వచ్చాయి. కానీ వీటన్నిటిని లొంగిపోయిన మావోయిస్టులు అయితే కొట్టిపారేశారని చెప్పాలి. ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేత ఎవరైతే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉన్నారో ఆయన అయితే ఛత్తీస్గఢ్ అడవుల్లోనే ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. అంతేకాకుండా లొంగిపోయిన మావోయిస్టులు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోవాలంటే వారికి సంబంధించినటువంటి కొన్ని సంబంధించిన కీలక విషయాలను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు వివరించారు. వీటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అమిత్ షా దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలిసింది. అది చూద్దాం, అమిత్ షా కూడా చూద్దాం, వాటి మీద వివరిద్దామని కూలంకషంగా వివరిద్దామని చెప్పి అయితే తెలపడం జరిగింది రాధాకృష్ణ. ఏదైతే వీరు పెట్టినటువంటి డిమాండ్లను అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ
లేదంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, ఈ 3 ప్రభుత్వాల్లో ఎవరు ఒప్పుకున్నా సరే ఆ ముప్పాల లక్ష్మణరావును వారే వెళ్ళి తీసుకుని వచ్చి ఆ ప్రభుత్వాల ముందైతే హాజరుపరుస్తామని చెప్పి అయితే వాళ్ళు తెలుపుతున్నారు రాధాకృష్ణ. వారు ఇచ్చిన ఆ వివరాల ప్రకారం అయితే ముప్పాల లక్ష్మణరావు బ్రతికే ఉన్నాడు, చనిపోలేదని చెప్పి అయితే మావోయిస్టులు తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అన్వేష్. ఒకరిద్దరు పెద్దలు మిగిలిపోయిన వాళ్ళకు కూడా వయసు మీద పడ్డది. అందులో ప్రముఖ వ్యక్తి గణపతి. నేను ఈ వేదిక మీద నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం మీ ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చింది, మీకు అవసరమైన వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, మీ ప్రాణానికి రక్షణ కల్పించే బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మీ ఉద్యమం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల్ని ప్రస్తావించండి, అవి పరిష్కరించడానికి ప్రజా ప్రభుత్వం అందుబాటులో ఉంది. ఇంకెవరైనా అడవుల్లో ఉండి నక్సలైట్ ఉద్యమాలతోని ప్రభావితమైన వాళ్ళు ఎవరైనా ఉంటే జనజీవన స్రవంతిలోకి రాండి. మీకు ఆర్థికంగా మీరు ఉండడానికి మీకు అన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది.